నమస్తే మా, గుడ్ మార్నింగ్. టైం 1 అవుతుంది. ఇప్పుడే లేచిన. గొంతు నొప్పి ఇంకా అట్లనే ఉంది. నిన్న నైట్ సిట్రిసిన్ ఇంకా డోలో 2 వేసుకొని పడుకున్నా. అలర్జీ అయింది నాకు అర్థమవుతుంది. ఇప్పుడైతే ఇంకా గొంతు అట్లనే ఉంది. పడుకునేటప్పుడు విక్స్ జండమం అంతా పెట్టి పడుకున్నా. ఫస్ట్ ఏం చేద్దామంటే పోయి కొంచెం వేడివేడిగా కాఫీ వేసుకుని తాగుదాం. కాఫీ తాగి డే స్టార్ట్ చేసి ఏం చేయాలో చూద్దాం. One hour later. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ చెత్త జర్మ్స్ ని చంపేద్దాం. రూమ్ అంతా చెత్త ఉంది. ఫస్ట్ రూమ్ క్లీన్ చేద్దాం, కొంచెం బ్యాక్టీరియాని తీసి పడేద్దాం. తర్వాత మన బెడ్షీట్స్ లాండ్రీ చేద్దాం. తర్వాత మనం కూడా స్నానం చేద్దాం. కొంచెం స్నానం చేసి సరౌండింగ్స్ ని కూడా కొంచెం ఫ్రెష్ చేస్తే కొంచెం బెటర్ అవుతుంది కావచ్చు. సో ఈ రోజు ప్లాన్స్ ఇవే, నథింగ్ ఎల్స్. నాకు ఎక్కువ ఓపిక కూడా లేదు. Just then. బాగా ఆకలి అవుతుంది. మన బాయ్ పప్పు వండి నుండే కొంచెం అన్నం పప్పు ఇంకా ఆమ్లెట్ సెట్ చేసిన. అమ్మా దేవుడా. 1 hour later. Later. స్నానం చేసేసిన. పోయి మన బెడ్షీట్స్ లాండ్రీ చేద్దాం. 99.99% క్రిములను చంపేద్దాం. Meanwhile. ఈ రోజు మనకు ఒక అమేజింగ్ సర్ప్రైజ్ ఉంది మావా. మనకు ఒక ప్యాకేజ్ డెలివర్ అవబోతుంది. చాలా ముఖ్యమైన ప్యాకేజ్. దీనికోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా? ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. ఇప్పుడే అవుట్ ఫర్ డెలివరీ అని మెసేజ్ వచ్చింది. ఒక గంటలో వచ్చేస్తుంది కావచ్చు. A lot of boring math later. అమేజింగ్ టైమింగ్ మా. వి జస్ట్ గాట్ 2 ప్యాకేజెస్ డెలివర్డ్. ఒకటేమో ఇది, ఇంకొకటేమో ఇది. లిటరలీ పర్ఫెక్ట్ టైమింగ్ డజంట్ ఎగ్జిస్ట్. ఇది చాలా ముఖ్యం బిగిలు. ఇది ఓపెన్ చేయడానికి ముందు ఫస్ట్ చిన్నదేందో చూపిస్తా. నథింగ్ ఫ్యాన్సీ, చిన్న కంటైనర్స్ ఆర్డర్ చేసిన. చిన్న 12 ప్యాక్ కంటైనర్స్. ఇవెందుకు రా మావా అంటే చెప్తా, ఒక్క నిమిషం. ఇవి ఉన్నాయా? డైలీ తీసుకుందాం అనుకున్నామా? ఏమైతుంది? మొన్నటిదాకా బాగానే తీసుకున్నాం. ఇప్పుడు జ్వరం వచ్చింది కాబట్టి తీసుకొని కూడా తీసుకోలేదు. బట్ వీటితో కన్సిస్టెంట్ ఉండాలి అంటే కొంచెం కన్వీనియన్స్ కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. సో ఈ చిన్న డబ్బాలు ఆర్డర్ చేసిన. నార్మల్ గా ఇవి ఆఫీస్కి పోయేటప్పుడు పొద్దున వేసుకొని పోతుండే కంటే తీసుకొని పోతుండే అంటే బెటర్ ఏమో. అంటే లంచ్ చేసిన తర్వాత తీసుకుంటే బాగుంటది కదా. సో ఒక చిన్న జిప్ లాక్ లా ర్యాప్ చేసుకొని పోతుండే. దాని బదులు చిన్న కంటైనర్స్ లలో ఎవ్రీడే మనం తీసుకోవాలనుకుంటున్న ఈ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచిగా దీంట్లో ఒకటే రోజు ప్యాక్ చేసుకొని పెట్టేసుకుంటే డైరెక్ట్ బ్యాగ్ వేసుకోవచ్చు, తీసుకెళ్ళిపోవచ్చు కదా. సో కన్వీనియన్స్ కోసం తీసుకున్నా. ఆల్సో క్రియేటిన్ మోనోహైడ్రేట్ కూడా ఇన్ని రోజుల నుంచి నేను పౌడర్ వాడుతుండే. అవి కూడా క్యాప్సూల్స్ తీసుకున్నా. కన్వీనియంట్ ఉంటుంది. ఓకే, మంచిగా డబ్బాలలో పెట్టేసిన. మనదంతా ప్రెప్ చేసేది ఉంది, అంత పెట్టేది ఉంది కరెక్టే. కానీ ఎగ్జిక్యూషన్ అట్రాక్ట్ లేదు. చికెన్ ది మనం మీల్ ప్రెప్ కూడా చేసుకుని ఎన్ని రోజులు అయింది? ఇట్స్ ఆల్రెడీ బీన్ లైక్ 4 days. ఇంకొకటి కూడా వాడలేదు. ఇట్లా చేస్తే ఎట్లా? కరెక్ట్ ఇది లాంగ్ వీకెండ్ కదా, సెట్ చేద్దాము, మంచిగా డైట్ సెట్ చేద్దాము, అట్లనే బయట తిరుగుదాము అని మస్తు అనుకున్నా. గ్యాప్ లో జ్వరం వచ్చి పడ్డది. అన్ని మనం అనుకున్నట్టయితే బాగానే ఉంటది కదా. కొన్నిసార్లు ఇట్లా సెట్ బ్యాక్స్ ఉంటాయి. బట్ మనమైతే ప్రయత్నం చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉందాం. Moments later. ఓపెన్ చేద్దామా? ఇది డైరెక్ట్ ఇండియా నుంచి వచ్చింది మా. దీనికోసం దగ్గర నెల రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామా. ఐ థింక్ మోర్ దెన్ 1 month. మన MVP మైండ్ సెట్ స్టార్ట్ చేసినాం కదా, దానికంటే ముందు నుంచి వెయిట్ చేస్తుండే. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. ఏముందో చెప్పాలా? ఎస్, వి గాట్ హనుమాన్ విగ్రహం. మన హనుమాన్ సినిమా ఉంది కదా, ఆ సినిమా విగ్రహం. దీనికోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసామా? వెయిట్, లెట్ మీ షో యూ. మంచిగా యాక్షన్ ఫిగర్ లాగా ఉంది. ఇట్లా బేస్ సపరేట్ ఇచ్చిండ్రు, హనుమాన్ సపరేట్ ఇచ్చిండ్రు, గద సపరేట్ ఇచ్చిండ్రు. లెట్స్ గో. హెవీ ఉంది, మెటల్ తో చేసిండ్రు. లెఫ్ట్ ఆర్మ్ సపరేట్ ఇచ్చిండ్రు అండ్ లోపల మ్యాగ్నెట్ ఉంది. తోక కూడా సపరేట్ ఇచ్చిండ్రు, దీనికి కూడా సేమ్ మ్యాగ్నెట్ ఉంది. అండ్ ఫైనలీ బాస్ ది గద. వావ్ వావ్, ఎంత డీటెయిలింగ్ ఉంది మా. అండ్ నౌ మన బాస్ ఈ గోస్ రైట్ హియర్ ఇన్ అవర్ సెటప్. నాకు ఈ మధ్య బాస్ తో మాట్లాడడం కొంచెం ఎక్కువైంది. అంటే మనతో మనం మాట్లాడుకుంటే జనరల్ గా పిచ్ అంటారు కదా. సో నేను నార్మల్ గా బాస్ తోని కన్వర్సేషన్లు పెట్టుకుంటున్నా. ఇప్పుడు వెనకాల బాస్ ఉన్నాడు, సూపర్. సో మనం ఇక్కడ పని చేసేటప్పుడు కానీ బాస్ ఉంటాడు కాబట్టి మనని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు, మనం పని కరెక్ట్ గా చేసేటట్టు చేస్తూనే ఉంటాడు. ఈ విగ్రహం ని అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా పెడతా. బట్ ఐమ్ సూపర్ హ్యాపీ మా, మన దగ్గర పవర్ ఉంది. ఇప్పుడే మన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టినామా, 5-10 నిమిషాలు అయింది అంతే. లింక్ కావాలి అని ఎన్ని మెసేజ్లు వచ్చినాయి తెలుసా? మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా. వీడియో డిస్క్రిప్షన్ ఎట్లా పెడతా కదా అని అనుకున్నా, బట్ యా మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా పెట్టేసిన. చాలా డీటెయిల్ గా హై క్వాలిటీ ఉంది మా, అసలు తోపు ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. పోస్టర్ కూడా చాలా బాగుంది. జై శ్రీరామ్. ఈ పోస్టర్ ది కూడా లింక్ కావాలని నాకు చాలా మంది అడిగిర్రు. కానీ ఇప్పుడు ఇది ప్రోడక్ట్ నో లాంగర్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఆన్లైన్ లో నాకు ఎక్కడ దొరుకుతలేదు. దొరికితే దీన్ని కూడా లింక్ కింద పెడతా. 2 hours later. డాడీ చూడు, వీడియో రికార్డ్ చేసి డాడీకి పంపిస్తే బహుత్ అచ్చా హై అంట. Later. ఇంకా వీకే ఉంది మా. రూమ్మేట్ బాయ్ బయటికి పోయి ఉండే, వచ్చేటప్పుడు ఇడ్లీ తీసుకురామన్నా తెచ్చిండు. పొయ్యి మంచిగా సాంబార్ ఇడ్లీ తిని సెట్ చేద్దాం. ఇడ్లీ, సాంబార్, చట్నీ, మసాలా దోశ. Later that night. ఆల్ రైట్, టాబ్లెట్ టైం. పారాసెటమాల్, సిట్రిజిన్.
later. అప్పుడే డే నైట్ మొత్తం అయిపోయింది మా ట్యాంక్ లైక్ 4 days మన చేతులు ఉంటాయి చాలా చేద్దాం అనుకున్నా ఐ డోంట్ నో వై ఆల్ ఆఫ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ సెట్ చేయాలి మంచిగా ఇప్పుడు ఇంకా విక్స్ జండు బాబు మొత్తం పెట్టుకొని పండుకుంటా రేపు కొంచెం బెటర్ ఉంటే బాగుంటుంది చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్ ఆఫీస్ స్టఫ్ ఉంది ఈ వీకెండ్ టైంలో మన వేరే పనులు అన్న అయిపోతే ఆ రిమైనింగ్ మిగిలిన టైం ఆఫీస్కి పెడదాం అనుకున్నా ఇక్కడ ఇవే అయ్యేటట్టుగా అనిపిస్తలేవు మన బేసిక్ గోల్స్ కూడా అయితలేవు వాట్ ఇస్ దిస్ బ్రో బట్ ఆన్ ఎ బ్రైటర్ సైడ్ ఏమనిపిస్తుంది అంటే మంచిగా ఇంట్లోనే ఉంటాం కాబట్టి బయటికి పోయే అవసరం లేదు కాబట్టి హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు విచ్ ఇస్ గుడ్ అండ్ ఐ థింక్ వీ నీడ్ ఇట్ ఆల్సో నిన్నటిది మొన్నటిది 2 రోజుల వీడియో అప్లోడ్ చేయలేదు సరేగా 2 రోజులు పోతే పోయింది రేపు నిన్నటిది మొన్నటిది 2 రోజుల వీడియో అప్లోడ్ చేయడానికి చూద్దాం భగవాన్ అచ్చా కరేగా తో సాధు బిచ్చా కరేగా హమ్ ఫిర్ సే కల్ మిల్తే హై और ఇచ్చి పడేస్తే హై సో అది కథ అండ్ యా అంతే మరి బాయ్ టీ